హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కందా బచ్చలి కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఈ కార్తీక సోమవారం రోజు ఈ కందా బచ్చలి కూరతో మా ఇంట్లో భోజనం అనేది ఏమేం ప్రిపేర్ చేసుకున్నామో కూడా చూపిస్తున్నాను. ఈ కందా బచ్చలి కూర అనేది ఉండే ప్రాంతాన్ని బట్టి, వండే తీరుని బట్టి కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులతో అందరూ ఒకేలాగా అయితే చేయరు. సో నేను ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను. అలాగే ఈ కందా బచ్చలి కూర కార్తీక మాసం వెళ్ళేలోపు ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కూర కోసం ఒక చిన్న సైజు కందని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఒక 2 కట్టల వరకు బచ్చలాకుని తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటున్నాను. కంద అనేది పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదండి. ఒక 70% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్మాషర్తో కొద్దిగా మెదుపుకోవాలి. పూర్తిగా మెత్తగా అయ్యే వరకు కూడా మెదపొద్దు. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటితో పాటు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. విడిగా కారం అనేది నేను యాడ్ చేయట్లేదు. ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకుంటున్నాను. అలాగే ఈ తాలింపులో వేరుశనగ గుళ్ళు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఈ తాలింపు అనేది మనం పులిహోర తాలింపులాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటేనే ఈ కూర అనేది మరింత రుచిగా అనేది ఉంటుంది. అలాగే ఈ పోపు వేగేలోపు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా ఆవు పిండి అనేది, మీరు రెడీమేడ్గా కొన్న ఆవు పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లు ఆవాలు, కొద్దిగా అల్లము, అలాగే ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ అయినా కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ రెడీమేడ్ పిండి అనేది వాడుతున్నాను. ఒక స్పూను ఆవు పిండిలో కొద్దిగా వాటర్ పోసి కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. కూర మొత్తం కంప్లీట్ అయ్యి కూర చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం కందా బచ్చలను ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ కంద ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం అనేది పట్టదండి. మూత తీసిన తర్వాత ఒక 2-3 సార్లు మళ్ళీ కలిపేసుకుని కారము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవు పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలండి. వేడి మీద కలిపితే కూర చేదొస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. అంతే అండి, ఈ కూర చేయడం చాలా ఈజీ. కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసం నెల రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ కూరని అయితే చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ కూరతో పాటు మా ఇంట్లో స్పెషల్స్ కూడా చూపిస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకుని కార్తీక మాసం మంచిగా పూజ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.